వాస్తవం ఏంటంటే రాజు గారు, ఇప్పుడు వాళ్ళందరినీ వెనకేసుకొని రాకుండా వాళ్ళందరూ తప్పు చేశారని చెప్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినట్లు ఒప్పుకోవాలి. ఎందుకు అనంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్తున్నటువంటి తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు అని చెప్తున్నారో వాళ్ళందరూ కూడా ఫైనల్గా ఎండ్ మనీ ఇదంతా కూడా 3,200 కోట్లు కావచ్చు, 400 కోట్లు బంగారం కావచ్చు, ఇదంతా కూడా ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో సిట్ దర్యాప్తులో వస్తున్నటువంటి అంశాలు. అందుకని ఇప్పుడు ఎవరైతే వీళ్ళందరూ ప్రమేయం ఏమీ లేదు, వాళ్ళకేమీ సంబంధం లేదు అని చెప్పకుండా మీరు అనుకున్నట్టుగా కనుక రాజశేఖర రెడ్డికి సంబంధం ఉందేమో, ధనుంజయ రెడ్డికి సంబంధం ఉందేమో అని చెబితే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉన్నట్టే కదా. వాళ్ళందరికీ సంబంధం లేదు అని చెప్పడం ద్వారా తనకి సంబంధం లేదు, నాకు కానీ మా వాళ్ళకి కానీ ఎక్కడా సంబంధం లేదు అని చెప్పటం కోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని ప్రజలు ఎంతవరకు నమ్మారు అనంటే ప్రజలు 100లో 1 కూడా నమ్మేటువంటి పరిస్థితి కనపడదు. ఎందుకు అంటే ఇక్కడ మనం 7 ప్రశ్నలకి వారు ఆన్సర్ చేస్తుంటే బాగుండేది. అందులో ఆ 7 ప్రశ్నలు ఏమిటి అనంటే అసలు లిక్కర్ పాలసీ మార్పు అనేటువంటిది ఎన్నిక ముందు లిక్కర్ మాఫీ అన్నారు, అంటే లిక్కర్ని పూర్తిగా నియంత్రిస్తామన్నారు. లిక్కర్ని నియంత్రిస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నియంత్రిస్తామంటే పూర్తిగా రద్దు, కానీ ఎందుకు పాలసీ మార్చి ప్రైవేటు షాపులని, ప్రైవేటు వ్యక్తుల షాపులని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొచ్చారు. ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మెయిన్ బ్రాండ్స్ మొత్తాన్ని ఆపివేశారు? ఏదైతే ప్రధానమైనటువంటి ప్రీమియం బ్రాండ్స్గా చెప్పబడుతున్నటువంటి మెక్డొనాల్డ్స్, అంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఎంపీ బ్రాండ్స్తో సహా ఎందుకు ఆపివేశారు? ఎందుకు వాటన్నిటినీ నియంత్రించారు? ఈ బ్రాండ్స్ అన్నిటినీ తీసివేసి ఎందుకు ఏదైతే నాసిరకమైనటువంటి ఆరోగ్యానికి ప్రమాదకరమైనటువంటి ఆ బ్రాండ్స్ అన్నిటినీ ఎందుకు ప్రవేశపెట్టారు? ఈ బ్రాండ్స్ వలన ఈ ఏదైతే నకిలీ బ్రాండ్స్ ఏదైతే తీసుకొచ్చారో నాసిరకమైనటువంటి బ్రాండ్స్ని, ఆ బ్రాండ్స్ అన్నిటినీ రాజ్ రెడ్డికి చెందినటువంటి కంపెనీ, అట్లాగే విజయసాయి రెడ్డికి చెందినటువంటి కంపెనీ, అట్లాగే మిథున్ రెడ్డికి చెందినటువంటి కంపెనీ, ఇట్లా వీళ్ళందరికీ సంబంధించినటువంటి వ్యక్తుల ప్రమేయంతో ఆ కంపెనీలు ఎందుకు లావాదేవీలు జరిపినాయి? 100 కోట్ల రూపాయల లావాదేవీలు ఎందుకు జరిపినాయి? ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆ రోజు విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరిలో ఒకరంటే ఒకరికి ఒకరు ఆత్మ, ఒకరు పరమాత్మలాగా ఉండేటువంటి వీరిద్దరూ ఆ రోజు 105 కోట్లు శరత్ చంద్రారెడ్డి ద్వారా ఎందుకు ఈ ఆధాన్ డిస్టిలరీస్కి, లేలాకి ఎందుకు పెట్టుబడులు పెట్టించారు? ఈ పెట్టుబడులు పెట్టించటం వలనే కదా ఈ కంపెనీలన్నీ కూడా ఈ లిక్కర్ వ్యాపారాన్ని నడిపాయి. ఎవరో బయట వ్యక్తులు లిక్కర్ వ్యాపారం చేయాల్సినటువంటిది, ఆ డిస్టిలరీస్ వాళ్ళు లిక్కర్ వ్యాపారం చేయాల్సినటువంటిది, మ్యానుఫ్యాక్చరర్స్ లిక్కర్ వ్యాపారం చేయాల్సినటువంటిది వాళ్ళందరి దగ్గర నుంచి బెదిరించి, వాళ్ళందరి దగ్గర నుంచి ఈ కంపెనీలను పెట్టించి వీటికి శరత్ చంద్రారెడ్డి ద్వారా, అంటే విజయసాయి రెడ్డి గారు అల్లుడు ద్వారా పెట్టుబడులు పెట్టించి వీటన్నిటిలో ఎందుకు వ్యాపారం చేయాల్సి వచ్చింది? ఎందుకు జరిగింది? రాజ్ రెడ్డిని ఐటీ అడ్వైజర్గా పెట్టి ఈ లిక్కర్ మాఫియాతో అందరితో ఫోన్లు ఎందుకు మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే నంజాల ఎస్పీవై పైప్స్, ఎస్పీవై లిక్కర్స్ ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డిని ఇంటికి పిలిచి మాట్లాడాడు? విజయసాయి రెడ్డి గారు లిక్కర్ సిండికేట్తో ఎందుకు సమావేశం అయ్యాడు? రాజ్ రెడ్డి తాజాలో పార్క్ హయత్ ఎందుకు లిక్కర్ డిస్టిలరీస్ వాళ్ళతో సమావేశాన్ని నిర్వహించారు? హైదరాబాద్లో ఉన్నటువంటి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉన్నటువంటి గెస్ట్ హౌస్లో లిక్కర్ డిస్టిలరీస్ వాళ్ళు ఎందుకు సమావేశం అయ్యారు? ఆ సమావేశానికి ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు ఎందుకు అటెండ్ అయ్యారు? వీళ్ళందరూ అక్కడ ప్రతి వారం ఏమి చర్చలు జరిపారు? ప్రతి వారం అక్కడికి బ్యాగులు 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 డబ్బులు ఎందుకు అక్కడికి వెళ్ళినాయి? ఆ బ్యాగులు 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 డబ్బులు వీళ్ళందరూ కూడా ఈ గోవిందప్ప బాలాజీ కావచ్చు,
వీళ్ళందరూ కూడా ఎందుకు ఆ బ్యాగులు తీసుకుని వెళ్ళారు, ఏమున్నది ఆ బ్యాగుల్లో, ఏమున్నది ఆ బ్యాగుల్లో? ఇప్పుడు ఎవరైతే ఇందుట్లో చెప్పబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి నిందితులుగా ఈ డబ్బు బ్యాగులు తీసుకెళ్ళినటువంటి వ్యక్తులు మొత్తం ఈ 5 వ్యక్తులు, యువకులు ఎవరైతే ఈ కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరూ ఎందుకు పరారయ్యారు, వాళ్ళందరూ విదేశాలకి పారిపోయారు, ఎక్కడ పంపించారు, ఎక్కడికి పంపించారు, ఎవరికి బ్యాక్ ఎండ్ నుండి కథ నడిపారు, ఇది ఒక అంశం. ఇక డిస్టిలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక అంశం అయితే, ఇక డిస్టిలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి డిజిటల్ ఆన్లైన్ సిస్టాన్ని తీసేసి ఎందుకు మాన్యువల్గా నోట్బుక్లో వీళ్ళకి ఇన్ని ఆర్డర్లు, వీళ్ళకి 40 లక్షల కేసులు, వీళ్ళకి 10 లక్షల కేసులని ఎందుకు రాశారు, ఏం జరిగింది, ఏ ఉద్దేశంతో రాశారు? ఇక నెక్స్ట్, అసలు ఎక్కడైనా డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయి కానీ డిజిటల్ పేమెంట్స్ని తీసేసి ఎందుకు క్యాష్ పేమెంట్స్ పెట్టారు? భిక్షమెత్తుకునేటువంటి వాళ్ళు కూడా అవకాశం లేకపోతే డిజిటల్ పేమెంట్ చేయండి అంటున్నారు. చిల్లర బొంకులో కూడా 10 రూపాయలు, 5 రూపాయల దగ్గర కూడా, రూపాయి దగ్గర కూడా డిజిటల్ పేమెంట్స్కి ఆప్షన్ ఉంది. కానీ లిక్కర్లో ఎందుకు పూర్తిగా డిజిటల్ పేమెంట్స్ తీసేశారు? ఆ డిజిటల్ పేమెంట్ తీసేసి మొత్తం క్యాష్ ఎందుకు కలెక్ట్ చేశారు? ఆ 99,000 కోట్ల రూపాయల క్యాష్ ఎక్కడికి పోయింది, ఎవరి దగ్గరకు పోయింది, ఎందుకు ఆ విధానాన్ని తీసుకున్నారు, ఆ విధానానికి గల కారణం ఏంటి? ఇక షాపులు ఉన్నటువంటి షాపుల్లో ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా ఎందుకు చెక్ పోస్ట్ పెట్టారు? వచ్చినటువంటి వాళ్ళ మీద తీవ్రమైనటువంటి కేసులు ఎందుకు నమోదు చేశారు? ఆ టోల్గేట్ పెట్టి కేసులు నమోదు చేయటం వెనక ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి కుట్రకోణం ఏంటి? ఇలాగా ప్రశ్నలు సంధించాలంటే ఈ 7 ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆన్సర్ చెప్పి ఉన్నట్లయితే నిజంగా తనకేమీ సంబంధం లేదని భావించాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ వీటికి ఆయన ఎక్కడ సమాధానం చెప్పలేదు. వాళ్ళందరూ అమాయకులు, వాళ్ళకేం సంతకాలు ఎక్కడ పెట్టారు, వాళ్ళకేం సంబంధం అనే మాట్లాడారు. సంతకం ఎవరు పెట్టారు? వాసుదేవ్ రెడ్డి పెట్టాడు, సత్యప్రసాద్ పెట్టాడు. వాళ్ళిద్దరు ఏం చెప్తున్నారు? వీళ్ళందరూ ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉండి మా అందరి చేత ఈ పనులు చేయించారు, మేమందరం ఒక టీమ్గా ఏర్పడి మేము ఈ పని చేశాము, మేమందరం ఒక ప్లాన్గా వర్కౌట్ చేసి దీంట్లో డబ్బులు కాజేసేందుకు ఈ పథక రచన చేశాము, ఇదిగో ఇందులో మాకు ఇంత వాటాలు వచ్చినాయి, వీళ్ళందరికీ ఇంత వాటాలు వెళ్ళినాయి అని చెప్పారు. ఎవరు చెబుతారు? ధనుంజయ రెడ్డి గారి పాత్ర లేదు అన్నారు. ధనుంజయ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పవర్ఫుల్లో ఆ రోజు సీఎంఓలో ధనుంజయ రెడ్డి గారు అంత పవర్ఫుల్లో. ధనుంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీలో సానుభూతి రాలేదు ఆయన పైన? ఎందుకు ధనుంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం తప్పని ఎందుకు అనిపించట్లేదు వైఎస్ఆర్సీపీ పార్టీలోనే? అంటే ఆ రోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కంటే అంతకంటే ఎక్కువ అహంభావంగా వ్యవహరించాడనేది ఆ పార్టీ నేతల్లో ఉన్నటువంటి అభిప్రాయం. ఆయన ఎవరు చెప్పినా వినేటువంటి వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువగా ఫీల్ అవటం, ఎవరిని కలవకపోవటం, అసలు ఆయన రూటే సపరేట్ అన్నట్లుగా, ఆయన అతీతమైనటువంటి శక్తి అన్నట్టుగా. ఈరోజు ధనుంజయ రెడ్డిని, సీతారామాంజనేయులు ఇద్దరిని జైల్లో పెడితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు ఆ పార్టీ నాయకత్వం ఎగిరిపట్టలేదనంటే వాళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ పరిస్థితికి రావటానికి, 11 స్థానాలకు పడిపోవటానికి వీళ్ళిద్దరు ఒక కారణం అనేటువంటిది వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ పార్టీలో ఉన్న అభిప్రాయం. సరే, ఇదంతా ఒక సబ్జెక్టు. సరే, దీన్ని పక్కన పెడితే